అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో నిన్న విజయసాయి రెడ్డి గారు ఒక కేసు విషయమై విజయవాడ వచ్చిన సందర్భంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి విలేకరులతో చిట్చాట్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యాల గురించి మాట్లాడుకుంటూ వచ్చారు. అయితే ఇక్కడ ఈ సందర్భంగా తెలియపరచాల్సిన అంశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవటానికి కారణం ఆయన కోటారి అని. ఆయన కోటరీలో ప్రథమ ముఖ్యుడు ఈయనే విజయసాయి రెడ్డి గారే. అయితే విజయసాయి రెడ్డి గారు ఒక ప్లాన్లో ఉన్నారు. ఆ ప్లాన్లో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర కూడా ఉందా లేదా అనేది కాలం నిర్ణయిస్తుంది. అనూహ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళినప్పుడు విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసి చెప్పారు, మీ కోటారీ వల్ల నేను పార్టీలో ఉండలేను, ఇమ్మలేను, నన్ను నమ్మనప్పుడు నేను పార్టీలో ఉండి ఉపయోగం లేదు, కాబట్టి పార్టీకి రాజీనామా చేస్తానని చెప్పి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు లేని సమయంలో, దేశంలో లేని సమయంలోనే బై టెలిఫోన్లో ఆయన పర్మిషన్ తీసుకుని పార్టీకి రాజీనామా చేసి రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశాడు ఈ విజయసాయి రెడ్డి గారు. ఇక్కడ విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేయటం వెనక పెద్ద వ్యూహం ఉందనేది రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు అనుకునే విషయమే. ఏంటి ఆ వ్యూహం? ఆయన నేను వ్యవసాయం చేసుకుంటానని చెప్పాడు. వ్యవసాయం కాదు, ఆయన బీజేపీ పార్టీలో చేరి బీజేపీతో ఒప్పందం ప్రకారమే ఆయన రాజీనామా చేశాడు. అది జగన్మోహన్ రెడ్డికి బీజేపీకి ఉన్న ఒప్పందమా, లేకపోతే విజయసాయి రెడ్డికి బీజేపీకి ఒప్పందం అనేది కాలం నిర్ణయిస్తుంది. అయితే ఆ ఒప్పందంలో భాగంగా జగన్మోహన్ రెడ్డిని, వైసీపీని విమర్శిస్తే ఇటు టీడీపీ, జనసేన వాళ్ళు కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఈ నిజంగానే వైసీపీకి దూరంగా ఉన్నాడు, వైసీపీతో అంతర్గతంగా ఆయనకి ఇబ్బందులు ఉన్నాయి అని అనిపించుకోవడం కోసం ఆయన ఈ స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ఏది, జగన్మోహన్ రెడ్డి గారు నన్ను నమ్మలేదు, జగన్మోహన్ రెడ్డి గారి కోటరీ మూలనే నేను పార్టీ మారుతాను, ఆ కోటరీని నమ్ముకుంటే జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్తులో కూడా నష్టపోతాడు, ఆ కోటరీ మూలనే మన ఓటమి పాలయ్యాడు అనే విధంగా చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశాడు విజయసాయి రెడ్డి గారు. అంతేకాకుండా నేను వైసీపీలో చాలా అవమానాలు పడ్డాను, ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మనసులో నాకు స్థానం లేనప్పుడు ఆ పార్టీలో నేను ఉండటం అనవసరం అనే విధంగా ఆయన మాట్లాడటం జరిగింది. అంటే ఆ మాటలు చూసిన వాళ్ళు ఎవరైనా ఏమనుకుంటారు, అబ్బో నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి విజయసాయి రెడ్డి గారికి పడదని అనుకుంటారు. వాళ్ళిద్దరికి ఉన్న బాండింగ్ గతంలో చూస్తే ఎంత బాండింగ్ ఉంది, ఇవాళ విజయసాయి రెడ్డి గారి మాటలు ఎలా ఉన్నాయి, వాళ్ళిద్దరికి నిజంగా పడదు, కత్తులు దూకుంటున్నారు ఇద్దరు అనే విధంగా ఆయన మాట్లాడాడు నేను విజయసాయి రెడ్డి గారు. అంతేకాకుండా విజయసాయి రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒకరిని విడిచి ఒకరు ఉండలేని విధంగా A1 A2 అనే విధంగా నెంబర్ 1 జగన్మోహన్ రెడ్డి గారు అయితే నెంబర్ 2 విజయసాయి రెడ్డి గారు అన్న విధంగా కలిసి వైసీపీ పార్టీ రాజకీయాల్లో ప్రస్తావన నడిచింది. 2 సార్లు వైసీపీ నుంచి రాజ్యసభ మెంబర్ అయ్యాడు. అయితే ఇక్కడ ఈ విధంగా మాట్లాడితే కారణాలు ఏమై ఉంటాయని కొంతమంది విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే, ఈయన బీజేపీ పార్టీలో చేరి బీజేపీ పార్టీ నుంచి గవర్నర్గిరి వస్తుందనేది వీళ్ళ మిత్రులు అనుకునే మాటలు. ఎవరి మిత్రులు? విజయసాయి రెడ్డి గారి సన్నిహితులు కానీ స్నేహితులు కానీ బయట చెప్పే వర్షను. దానికి రావాలంటే ఇటు బీజేపీ కానీ, ఇక్కడ లోకల్గా ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న టీడీపీ కానీ జనసేన కానీ అబ్జెక్షన్ చెప్పకుండా ఉంటే కానీ ఆయన బీజేపీలో చేర్చుకోరు. ఎవరు? బీజేపీ వాళ్ళు, ఢిల్లీ బీజేపీ వాళ్ళు. అలా ఉండాలంటే జగన్తో నాకు పసకదు, జగను నేను వేరు అనే విధంగా ఈయన స్టేట్మెంట్స్ కనపడతా ఉన్నాయి. ఇది రాజకీయంలో ఒక వ్యూహాత్మకమైన ఎత్తుగడగా ఉంది తప్పితే జగన్మోహన్ రెడ్డికి, విజయసాయి రెడ్డి గారికి పడకపోవటం అనేది ఏమి లేదనేది ఈ సందర్భంగా తెలియపరుస్తాం. ఒకవేళ నిజంగానే పడకపోతే ఆ పరిస్థితి వేరే ఉంటుంది. ఇది రాజ్యసభకు రాజీనామా చేయాల్సిన అవసరం లేదు, పార్టీకి రాజీనామా చేసి బయట వచ్చి ఉండేవాడు. ఆయన పార్టీకి రాజీనామా చేశాడు, రాజ్యసభకి రాజీనామా చేశాడు. రాజ్యసభ రాజీనామా చేయడం లాభం ఎవరికి? బీజేపీ వాళ్ళకి. ఆ స్థానాన్ని బీజేపీ వాళ్ళు పొందుతారు. కాబట్టి సబ్స్టిట్యూట్గా ఈయనకు ఇంకో బెనిఫిట్ చేస్తారు విజయసాయి రెడ్డి గారికి. అది గవర్నర్ పదవి అని చెప్పుకుంటా ఉన్నారు బయట. విజయసాయి రెడ్డి గారు బీజేపీలోకి వెళ్ళాలంటే ఇటు టీడీపీ, జనసేన కార్యకర్తలు కానీ నాయకులు కానీ అబ్జెక్షన్ చెప్పకుండా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డితో విభేదాలు ఉన్నట్టుగా చిత్రీకరించే కార్యక్రమంగా దీన్ని వర్ణిస్తూ ఉన్నాం. అంతేగాని ఇందులో పెద్ద చెప్పుకోదగ్గంత సీరియస్నెస్ అయితే లేదు. ఎందుకంటే విజయసాయి రెడ్డి ప్లాన్ అది జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్ కూడా అవ్వచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్ అయితే విజయసాయి రెడ్డి అమలుపరుస్తున్నాడని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.